వాక్యమును దేవుడు అనుగ్రహించాలని, నశించిపోతున్నటువంటి మానవాళిని వెలుగులోకి తీసుకురావాలని, చీకటి నుంచి విడిపించాలని దేవాది దేవుడు మరి లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు నశించిపోతున్నటువంటి ఆత్మలను ఎంతగానో రక్షించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యము మనకు చదివిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి కాలం ముందు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకించేటువంటి వారమై ఉండాలి. ఎందుకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి అంటే, ఈ లోకానుసారముగా జీవిస్తున్నటువంటి మానవాళిని ఏదో బాధల్లోనో బలహీనతల్లోనో సమస్యలో నుంచో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటి నుండి విడుదలిస్తున్నాడు. వాటి నుంచి విడుదల ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని బిడ్డను, రేపు ఈ లోకాన్ని విడిచానంటే పూర్తి చేయండి, ఇక పరలోక రాజ్యానికి మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ యొక్క ఆలోచన ఉన్నటువంటి వారికి దేవుడు హెచ్చరిక ఏం చేస్తున్నాడు అంటే, తన ఆత్మను తానే మోసం చేసుకుంటున్నారు. హల్లెలూయా. తన ఆత్మను తానే మోసం చేసుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారి అందరికీ అనగా హల్లెలూయా, హల్లెలూయా, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అందరికీ పరలోక రాజ్యం పోయే అర్థం అన్నాడా? మరి ఇక్కడ ఎందుకు అన్నాడు ఆ మాట? ఏమన్నాడు? తన నామమందు. హల్లెలూయా. ఇక్కడ తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము, అవకాశాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. నువ్వు రక్షణ పొందావు. రక్షణ పొందినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు రక్షణ పొందినందువల్ల ప్రయోజనము లేదు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, రక్షణ పొందినటువంటి నీవు పరలోకము చేరాలి అంటే తన నామమందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు వరకు ఈ విశ్వాసం ఉంచాలి? ఈ భూమి మీద నుంచి మనము ఈ భూమిని విడిచిపెట్టే వరకు తన యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఏ విషయమైనా కానీ సరే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న అవసరం వచ్చింది, అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగించినప్పుడు మరి నువ్వు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావా? ఆపేస్తావా? ఆపేస్తాం. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు మాత్రం విశ్వాసం ఉంచుతున్నాం, కానీ కార్యము జరగబోయేటప్పటికి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంటే కార్యము జరిగినా జరగకపోయినా దేవుడు నా పట్ల
కార్యమును జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసం. వారు దేవుని బిడ్డలు, వారు పరలోక రాజ్యానికి వెళతారు. వారు పరలోక రాజ్యానికి వెళతారు. వారి పట్ల దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుడైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారి ప్రార్థన కంట దేవుడు చెవి యొక్కి ఉంటాడంట. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అంటే దేవుని యొక్క బిడ్డ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెవి యొక్కి ఉంటాడంట. మా బిడ్డ ఏమడుగుతున్నాడు, అడిగినవన్నీ కూడా నేను ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఈ బిడ్డలో ఎలాంటి విశ్వాసం ఉంచాలని అంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో శద్రకు మేషాకు అబేద్నెగోలు ఉన్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు వారికి ఒక శ్రమ వచ్చింది, వారికి ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు వారు దేవుని వైపు ఉన్నారా, లోకం వైపు వెళ్ళారా? హల్లెలూయా. అంటే దాన్ని ఏమంటారు? విశ్వాసము. విశ్వాసం అనేది ఏదో చర్చి వెళ్తే సరిపోదు, ఏదో పాట పాడితే సరిపోదు, వాక్యం చెబితే సరిపోదు. మరి ఏదైతే సరిపోద్దంటే అసలు దేవుని యొక్క చిత్తం నా పట్ల ఏమై ఉందో మనం కనుగొనాలి. హల్లెలూయా. అది కనుగొనాలి అంటే మనం ప్రార్థనా పరులమై ఉండాలి. ప్రార్థనా పరులమై ఉండగానే కొంతమంది అంటారు, నేను చేస్తే ప్రార్థన పూర్తి చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదైనా నేను వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థనకు అసలు ప్రతిఫలమే ఇవ్వడం. చేస్తాడు, చూస్తాడు అనేది కాదు. హల్లెలూయా. దేవుని యందు ఇక్కడ మన హృదయంలో ఆయనకు ఒక చోటు అనేది ఇవ్వాలి. మన హృదయంలో ఆయన చోటు ఇచ్చినప్పుడు ఆయన మన యందు పరవశుడైపోయి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యందు మనం ఉంటామో ఆయన మనతో ఉంటాడు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా, మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీ అబ్బకు వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మేము కలిసి ఉండేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడమ్మా. దేవునితో మనం కలిసి జీవించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రాత్రి కాలం ముందు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. క్రైస్తవులైనటువంటి వారికి ఉండాల్సింది ఏంటంటే అహంభావము, అధికారము, హోదా, లేకపోతే నేను గొప్పవాడిని నీవు డబ్బాలు కొట్టుకుంటాం కాదు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆజ్ఞలో నువ్వు లోబడినటువంటి వాడు అయి ఉండాలి. అంటే దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉండి దేవుని యొక్క చిత్తానుసారంగా ఏదైనా నా దేవుడు నా పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. అదే విశ్వాసము శద్రకు మేషాకు అబేద్నెగోలు కలిగి ఉన్నారు. అదే విశ్వాసం కలిగి ఉన్నారు. అక్కడ ప్రతిమను తీసుకొచ్చి పెట్టారు. ఆ ప్రతిమను తీసుకొని వచ్చి పెట్టి ఆ ప్రతిమకు నమస్కరించాలి. నిజంగానే భక్తి అనేది ఎప్పుడు బయటపడింది అంటే, హల్లెలూయా, హల్లెలూయా, ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు కదా. అప్పుడు వారికి అందరూ ఏమంటారు, నేను భక్తుడునే, నువ్వు భక్తుడివే. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనుకాడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటిది అదే. ఆ ప్రతిమకు ఎవరు నమస్కరించమంటుంది? ఎవరు? రాజుగారు. ఆ ప్రతిమకు నమస్కరించకపోతే ఏం చేస్తానంటున్నాడు? అగ్నిగుండంలో పడేస్తానంటున్నాడు. అగ్నిగుండం అంటే ఏదో కొద్దిగా నొప్పులు వేసి పెట్టేది కాదు. హల్లెలూయా. అది అలలు లెగుస్తూ ఉన్నాయంట. ఇక దాన్ని చూసి ఎవరిలంతా కానీ గుండె తట్టుకుంటుందా? ఏమో. హల్లెలూయా. మీరు గుండె తట్టుకుందా? అగ్ని జ్వాలను చూసి శద్రకు మేషాకు అబేద్నెగోలుకి పిరికితనం అనేది రాలేదు. పిరికితనం మీద రాకపోవడం కాదు, కానీ అసలు దాని గురించి ఆలోచనే చేయలేదండి.
ఎందుకని అగ్నిగుండం ఆ రకంగా దాంట్లో పడేస్తానంటే అసలు దాని గురించి ఆలోచన రాకపోవటం ఏంది? అరే మనకి ఏదన్నా మన ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయితే ఆ పలనోడు వస్తున్నారంటే ఎవరు తెలుస్తారంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో ఇక మనం. అవునా కాదా? పక్క వాళ్ళకి మనం గొడవ అయిందంటే వాళ్ళు 10 మంది వేసుకొని వస్తున్నారంటే ఇక మనం ఏం చేస్తాం? ఏం ఆలోచించుకొని కూర్చుంటామా? ఇక ఏంటి ఆలోచిస్తాము? అంతకుముందు ఉన్నది మళ్ళీ మనసులో ఉండిద్దా నీకు? ఈ కొత్త ఆలోచనలు వస్తాయి. ఎట్ట తట్టుకోవాలి, ఎట్ట ఎదుర్కోవాలి, వాళ్ళని ఎట్ట తప్పించాలి. హల్లెలూయా. ఇది విశ్వాసము అవిశ్వాసం కలిసి ఉన్నటువంటి వారికి జరిగేటువంటి సన్నివేశం. విశ్వాసము అవిశ్వాసము కలిసి ఉన్న వారికి జరిగే సంభాషణ ఇది. అయితే షడ్రకు మేషకు అబేద్నెగోలు విశ్వాసం కలవారయ్యా ఉన్నారు, కానీ అవిశ్వాసానికి చోటివ్వలేదు. వారు అవిశ్వాసానికి చోటు ఎందుకు ఇవ్వలేదు అంటే వారు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను పొందుకొని ఉన్నారు. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ ఏంటంటే ఎంత అపాయకరమైనటువంటిది వచ్చినప్పుడు కనుక సరే వారి మనసు, వారి ఆలోచన, వారి ధ్యాస అంతా కూడా యేసు వైపే ఉంటుంది. కానీ ఇంకా ఏమవుతామో మనము, ఏమైతే నా పరిస్థితి, నా బిడ్డల సంగతి ఏంది, నా కుటుంబం సంగతి ఏందని ఆలోచన అనేది ఎవరు కూడా రానే రాదు. హల్లెలూయా. ఎందుకు రాదంటే నా బిడ్డలైనా ఆయన కాపాడతాడు, నాకు కలిగినది ఏందైనా కానీ సరే ఆయన కాపాడతాడు. ఈ ధైర్యం కలిగి ఉండాలంటే నీ మనసు అంతా కూడా దేవునితో నింపబడి ఉండాలంటే నా తండ్రికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ భూమి మీద నా తండ్రికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన స్వాధీనంలో ఉంటే నువ్వు ఆలోచించాల్సిన పని ఏముంది? ఏమ్మా, ఆయన గురించి నువ్వు ప్రతిమాడుకోవాల్సిన పని ఏముంది? రాజుగారు రావణప్ప ఎవడైనా కానీ సరే భయపడాల్సిన అవసరము లేదు. రాజైనా ఎవడైనా కానీ సరే నా తండ్రి చిత్తంలోనే ఉన్నాడు, నా తండ్రి చిత్తంలోనే ఉన్నాడని నువ్వు గ్రహించిన రోజున నీలో అవిశ్వాసం రాదు. ఎప్పుడైతే అవిశ్వాసం రాకుండా ఉంటుందో దేవుని యొక్క కార్యమును నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క కార్యమును నువ్వు చూడగలుగుతావు. చూసే నీళ్ళు దేవుని యొక్క కార్యమును ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రకు మేషకు అబేద్నెగోలు విగ్రహాలు ఉంది, నమస్కారం అంటే అయిపోయాయి. వాళ్ళకి ఎంతకాలమైనా బతకొచ్చు. హల్లెలూయా. అక్కడేమి ఎరగబోయే చేయమంటలా, నమస్కారం అంటే చాలు వెళ్ళిపోయాక. హల్లెలూయా. కానీ ఆ నమస్కారం అంటానికి కూడా వాళ్ళు మనసు అంగీకరించలేదు. ఆ ప్రతిమకు నమస్కారం అంటానికి కూడా వారి మనసు అంగీకరించలేదంటే ఎందుకు అంగీకరించలేదని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళలో ఉంది దేవుని యొక్క ఆత్మ, దేవుని యందు విశ్వాసము తన బిడ్డలుగా నిరూపించుకున్నారు. అక్కడ శ్రమ కాలంలో, సోదర కాలంలో దేవుని యొక్క బిడ్డలో నిరూపించుకున్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేంటి అంటే వేసుకో, అసలు పేరు పెట్టి పిలిచారు. అమ్మా, రాజు గారిని నెప్పుకొనేసారు. ఇందుని గురించి మీకు సందేహం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఇక ఎట్లా ఉందామా రాజు గారికి? అసలు ఎదురు తిరిగి చెబుతుంటేనే అరే మనం రాజుగారికి ఎదురు తిరుగుతున్నాం అనుకున్నా వీళ్ళు. హల్లెలూయా. నా దేవునికి వ్యతిరేకమైనది చేయించారు వాడు నా దృష్టిలో లెక్కలో లేనటువంటి వాడు. అంటే రాజులు కూడా ఏం చేసేసారు, వారి మనసులో నుంచి తుడిచేశారు. నువ్వు నా దేవుని కంటే గొప్పవాడివేమీ కాదు. ఎప్పుడైతే ఈ యొక్క నిశ్చయత కలిగి ఉన్నారో, ఎప్పుడైతే అగ్నిగుణంలో పడేసుకోమన్నారో దేవుడు వారికి ప్రత్యక్షమైపోయాడు.
దేవుడు వారికి ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయినటువంటి దేవుడు అగ్నిగుండంలో కూడా వెళ్ళిపోయాడంట వారితో పాటు. నీ దేవుని యొక్క కాపుదల ఒక్కసారి నువ్వు గ్రహించు. నీ దేవుని యొక్క కాపుదల ఒక్కసారి గ్రహించు. నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ ప్రాణాన్ని కాపాడటానికే అగ్నిగుండంలో కూడా వారితో కూడా తిరిగాడు. అంటే ఆయన ఎంత ప్రేమిస్తే మనతో ఉంటాడు. ఏమా హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క విశ్వాసము రాజుగారి మనసునే మార్చేసింది. అంటే రాజుగారి మనసు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత కఠినమైనటువంటి మనసు మనం ఆలోచిస్తాం. రాజులు అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది కఠినమైన వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. కానీ ఈ రాజుగారి మనసు ఎలాంటిది చెప్పండి? కఠినమైన ఎలా చెప్పగలరు? ఏమా జాలి దయ లేకుండా తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయించాడు. జాలి దయ లేని రాజు అగ్నిగుండంలో పడేయించాడు. ఆయన నీతో ఉంటే ఏ అపాయం కూడా నీకు రాదు. ఆయన నీతో ఉంటే ఏ అపాయం కూడా నీకు రాదు. వారికి వచ్చిందా? రాలేదు, అక్కడ ప్రత్యక్షమైంది. అలాగే మన పట్ల కూడా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. వారిని బయటకు తీసుకొని వచ్చారు. బయట తీసుకొని వచ్చి అన్ని సెక్కింగులు చేశారు. ఎన్ని సెక్కింగులు చేసినా కనీసం వారి దగ్గర అంట అగ్ని వాసన కూడా లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర కనీసం వాసన కూడా రాలేదు. ఏమా 2 రోజులు ఈ సొక్కా వేసుకొని అట్లాగే తిరిగితే ఏమా ఏ వాసన రాదు కదా, చెట్టు వాసన వచ్చింది మన దగ్గర. 2 రోజులు మామూలుగా ఫ్యాన్ల కింద కూర్చుంటేనే చెట్టు వాసన వచ్చి ఈ యొక్క చెమట వాసన పడుతుంటే అగ్నిగుండంలోకి వెళ్తే కనీసం ఆ వాసన కూడా రాకుండా చేసేటంటే యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడమ్మా నిన్ను, ఎంత కనికరిస్తున్నాడమ్మా. ఆ దేవుని కన్నా దూరం అవుతుంది. ఆయన సన్నిధి రాకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ దేవుని ప్రార్థన చేయడానికి ఆలోచన చేస్తున్నావా? ఏం చేద్దామని నువ్వు ఆలోచించు. తన బిడ్డగా నువ్వు ఉండాలంటే తన్ను సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఇదిగో సమస్తం కూడా చెక్ చేసినప్పుడు ఏమి లేదు, అక్కడ ఏమి లేకపోయేపాటికే హల్లెలూయా, హల్లెలూయా. రాజు సైతమే మనసు మారిపోయి అంటున్నాడు, శద్రకు మేషకు అబేద్నెగోల యొక్క దేవుడే పూజార్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవుడు? పూజార్హుడు? ఎందుకయ్యాడు పూజార్హుడు? అంతకుముందు కాదన్నాడుగా. అంతకుముందు కాదన్నవాడు మరి ఇప్పుడు ఆయనే దేవుడు అని ఎందుకు అంటున్నాడు? తన బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి, తన బిడ్డల యొక్క నీతిని బట్టి, నిజాయితీని బట్టి రాజు మనసు మారిపోయింది. నువ్వు కూడా రక్షకుడుగా అంగీకరిస్తున్నావు, నువ్వు కూడా రక్షణ పొందావు, నువ్వు కూడా దేవుని బిడ్డను అనుకుంటున్నావు. అంత విశ్వాసం నీలో ఉన్నదా? అట్టి యథార్థత నీలో ఉన్నదా? నేను దేవుని బిడ్డ అనుకుంటున్నాను, వాళ్ళు కూడా దేవుని బిడ్డ అన్నారు. కానీ వాళ్ళ పట్ల కార్యాలు జరుగుతున్నాయి, మన పట్ల కార్యాలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే వారికి ఉన్న విశ్వాసం మనకు లేదు. మనం రోషం తెచ్చుకోవాలి. ఎందుకు లేదు? ఆయన మానవుడే, నేను మానవుడినే. ఆయనతో అగ్నిగుండంలోకి వెళ్ళిన దేవుడు నాతో ఎందుకున్నాడు? మనం రోషం తెచ్చుకుంటే మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా. మనకు ఆ రోషం ఏడ వచ్చింది? ఈ రోషం వచ్చింది. ఏ రోషం? శరీర రోషం మనకి కట్టలు తెంపుకు వచ్చేసింది. ఆత్మన్న కానీ ఆగరు. ఆమందంట. హల్లెలూయా. ఒక ఆమందంట, ఆమె గొడవ వచ్చిందంటే వదిలిపెట్టదంటే పసిపిల్లల తల్లి అంట. ఇంటి పక్క వాళ్ళకన్నా ఇలా గొడవ వచ్చిందంట, ఇక ఎత్తుగా గొడవ ఆడుకుంటున్నారంట. వాళ్ళు వీళ్ళు ఆ పక్కన తోడు వచ్చి అంటున్నారంట, అమ్మా
పిల్ల ఎడుతుందా, మా పిల్ల పోనిచ్చాను పోమని చెప్పి అగో ఆడు ఏడిసి 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 బుక్ పెట్టాడంట. ఏమో అరిసి 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 ఒళ్ళంతా కూడా హీట్ వచ్చేసి ఒళ్ళంతా కూడా హీట్ వచ్చేసిందంట. హీట్ వచ్చేపటికే ఆ లోపల ఆ పిల్లడు గొంత అంటే షుగర్ పడిందంట. అదే అని చెప్పి ఇది గొడవ వదిలేసి వెళ్ళిపోయి పిల్లడు పోనిచ్చిందంట. తాగిన 10 నిమిషాల్లో పిల్లడు చచ్చిపోయాడంట. తాగిన 10 నిమిషాల్లో పిల్లడు చచ్చిపోయాడంట. ఎందుకని ఈ ఉడుకు రక్తమా ఉడుకులు ఉన్నారు కదా ఒళ్ళంతా కూడా, అది బిడ్డ తాగేటప్పుడు కాడ అరిసి అరిసి ఉన్నాడు కదా, తట్టుకోలేకపోయాడంట. నిలువ చచ్చిపోయాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అంటే ఇచ్చిన బహుమానాన్ని కాపాడుకోలేక లోకానుసారమైనటువంటి శరీర యొక్క పోషణని బట్టి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ ఎంతమంది దేవుని యొక్క బహుమానాన్ని పోగొట్టుకున్నారు? రోషాలకు పోయి, శరీర రోషాలకు పోయి ఇదిగో ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. శరీర రోషం కాదు రక్షణ పొందినటువంటి నీకు ఉండాల్సింది ఆత్మీయ రోషం ఉండాలి. ఆ ఆత్మీయ రోషమే ఇదిగో శత్రుకు మేషకు అభ్యంతరాలు కలిగి ఉన్నారు. ఆ ఆత్మీయ రోషమే అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొచ్చింది. ఆ ఆత్మీయ రోషమే ఇదిగో తన రాజు మనసును మార్చేసింది. ఆ ఆత్మీయ రోషమే నీవు నేను కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోషం మేము కూడా కలిగి ఉన్నామని నువ్వు అనుకోవచ్చు, నేను తప్పని నేను అంటలేదు. నువ్వు రోషం కలదానివే, నువ్వు కూడా నేను కాదన్ను. ఆయన రోషం ఏం చేసిందంటే ఆ యొక్క దేశాన్ని మార్చేసింది. నీ రోషము నా రోషం ఎవరు మారుతుంది? వచ్చేవాడు కూడా ఎలగొట్టారు. సరే లేకపోతే వెళ్ళిపోకుండా ఏమో ఆత్మానుసారంగా మనము దేవుని వైపు చూస్తూ మనం నడుచుకున్నప్పుడు ఆత్మదేవుడు మనలో ఉంటే అనేక ఆత్మలను ఆయన సన్నిధికి నడిపిస్తాడు. ఎవరు అసలు దేవుని యొక్క బిడ్డలంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. తను తాను తగ్గించుకునేవాడు, లోకానుసారమైనటువంటి వారు, దేవుని యొక్క బైబిల్ అనేటువంటి వారు, దేవుడి యొక్క విశ్వాసం లేనటువంటి వారు అనేకమంది మాట్లాడతారు. వాళ్ళతో పాటు మనం మాట వడ్డించేసేస్తే వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా లేదా? లేదు. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం? రక్షణ పొందాం, నేను దేవుని బిడ్డనే. దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు అన్నాడు నాలో తప్పు ఉందని ఎవరైనా రూపించగలరా? హల్లెలూయా. నీలో నాలో రక్షణ పొందినటువంటి నీలో నాలో తప్పులు ఎన్ని చూపించవచ్చు అంటారు? లోకస్తుల దగ్గర చూపించలేమో కానీ రక్షణ పొందినటువంటి వారి ప్రతి ఒక్కరి దగ్గర తప్పులు కంపల్సరీగా ఉన్నాయి. లేకపోతే దేవుడు వాళ్ళతోనే ఉంటాడు. ఆత్మ పోషణ కలిగి ఉండాలంటుంటే, శరీర రోషం కలిగి ఉంటే నువ్వు రక్షణ పొందానంటే అట్లా సరిపోతుంది నీకు కాదు. అంతకుముందు విగ్రహాలను పెట్టి ఆయనే దేవుడు, ఆయనే పూజారుడు అన్నాడు. ఇప్పుడు ఏ యొక్క అగ్నిగుణంలోకి తిరిగి వచ్చిన దాన్ని బట్టి ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవటమే కాదు, మనసే మారిపోయింది. అది రక్షణ పొందినోడు కాపాడుకోవాల్సింది. వాళ్ళే దేవుని బిడ్డలు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? తను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమందు, హల్లెలూయా, తన నామమందు విశ్వాసం ఉంచాలంటున్నాడు. వారు దేవుని బిడ్డలు. ఆ విశ్వాసం ఎప్పుడు వరకు ఉంచాలంటే మనం ఈ భూమిని విడిచిపెట్టే వరకు కూడా మనం దేవుని యందు విశ్వాసము కలవారమై ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలవారమై ఉండాలి. నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నీ విశ్వాసమే
గ్రహించు. విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచు. నీవు రక్షణ పొందినటువంటి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? స్వస్థత జరిగిస్తాడంట. స్వస్థత జరిగిస్తాడంట. ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే అనేక ఆత్మలను నువ్వు దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు. దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడమ్మా. విశ్వాసాన్ని కాపాడుకోనండి. విశ్వాసము కలిగి మీరు జీవించండి. మీ పట్ల నేను అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాను. అద్భుత కార్యములు దేని వల్ల జరుగుతాయి అంటే విశ్వాసము ద్వారా జరుగుతాయి. విశ్వాసం ద్వారా ఎందుకు జరుగుతాయి అంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడు ప్రభు అయిన యేసు. అంటే ఆ విశ్వాసాన్ని నీలో ఉంచుకున్న దేవుడు ప్రభు అయిన యేసు. అంటే నువ్వు విశ్వాసం గలదానివైతే దేవుని యందు ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. దాని కర్త, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని బలపరచేవాడు, విశ్వాసాన్ని బలపరచగలిగిన వాడు యేసు. ఆ బలమైనటువంటి విశ్వాసము నీలో ఉండటంలో లేదో ఒక్కసారి నీ మనసును తట్టి చూడు. ఏది ఎక్కువగా నాలో పనిచేస్తుంది? దేవుని యందు విశ్వాసం నాలో పనిచేస్తుందా? లోకానుసారమైనటువంటి విశ్వాసం నాలో పనిచేస్తుందా? ఏ విశ్వాసం నాలో పనిచేస్తుందని నిన్ను నువ్వు పరిశోధన చేసుకుంటే, ఒకవేళ నీకు వ్యతిరేకమైందని అర్థమైతే దాని నుంచి విడుదల పొందుకుంటే ఇప్పుడైనా నీకు అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ విశ్వాసము కలిగి వారు ఉండాలంటే, ఇక్కడ కింద చెబుతున్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనసునిచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అద్వితీయ కుమారుని మహిమ వలె. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మహిమను కలిగి ఉంటామో ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన పట్ల అద్భుతమైనటువంటి కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వంశవక్త 3వ అధ్యాయము 18వ వచనం చూడు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక ఏమన్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడింది. పాపే జక్కయ్య, పాపే అయినటువంటి జక్కయ్య దేవుని యందు విశ్వాసం ఉంచాడా? జక్కయ్య దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉన్నప్పుడు జక్కయ్యలో విశ్వాసం ఏం చేసిందంటే యేసయ్యను జక్కయ్య దగ్గరకు నడిపించింది. అంటే విశ్వాసము ఎవరిలో అయితే ఉంటుందో ఆ విశ్వాసము తోడు దేవుడు కూడా తోడై ఉంటాడు. విశ్వాసం కలిగినటువంటి జక్కయ్యకు ఇదిగో దేవుడు తోడై ఉన్నాడు. జక్కయ్య దగ్గరకు వచ్చాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను నీతో కూడా ఉండవలసి ఉన్నది. అంటే ఇప్పుడు యేసయ్య మనతో ఉండాలంటే యేసయ్యను విశ్వాసం ఉంచి వారమై ఉండాలి. యేసయ్యను విశ్వాసం ఉంచితే ఆయన నీతో వస్తాడు, నీ ఇంటికి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెంటే వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెంటే వస్తాడు. ఇక ఆయన ఉంటే నీకు అపాయమే లేదు.
యేసయ్య దృష్టి పెట్టాడు జక్కయ్య మీద, తీసుకొచ్చాడు. ఆయన నడుస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు నడుస్తూ ఉన్నప్పుడు ఇది పక్కమ్మటోళ్ళు అంటున్నారు, ఇతను పాపే, ఆయనేమో పరిశుద్ధుడు. వీళ్ళిద్దరు ఎలా నడుస్తున్నారు? ఏమో వాళ్ళు పై రూపాన్ని చూసేవాళ్ళు, లోకానుసారమైన వాళ్ళు. ఏమో లోకానుసారమైన వాళ్ళు పై రూపాన్ని చూసేవాళ్ళు. మనం నమ్ముకున్న దేవుడు హృదయంతరింద్రియములను ఎరిగినటువంటి దేవుడు, హృదయంతరింద్రియములు ఎరిగినటువంటి దేవుడు. ఒక్క మానవుల్లోనే సత్యమున్న సంగతి లోకులు కనిపెట్టలేకపోయారు. ఈయన పాపే, ఈ పాపేముడి పరిశుద్ధుడు పోతలేదు అంటున్నాడు. ఆయన పాపేముడు పోతున్నాడా? పాపేముడు పోవట్లేదు, పరిశుద్ధుడు ఎమ్మడి పోతున్నాడు. ఆ పరిశుద్ధుడు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే లోకానుసారమంతా ఇదిగో జుర్రుకున్నాడంట. మొత్తం లోకానుసారమైనటువంటి ఆస్తులను జుర్రుకున్నాడంట. జుర్రుకున్నటువంటి వాడు ఇప్పుడు చెబుతున్నాడు, ఇది నాకు ఈ ఆస్తి వద్దు. హల్లెలూయా. ఎవరి దగ్గర అయినా కానీ అన్యాయముగా దేనినైనాను నేను తీసుకొని 4 గంటలు. హల్లెలూయా. అది యేసయ్యకు నచ్చిన మనసు, అది యేసయ్యకు నచ్చిన మనసు. దాన్నే మారు మనసు అంటారు. దాన్నే మారు మనసు అంటారు. అంటే మనస్సు మార్పిడి. అంటే చెడ్డ జీవితాన్ని వదిలేసి మంచి జీవితాన్ని ఎన్నుకున్నాడు. ఈ జీవితమే శాశ్వతమైందని గ్రహించాడు. ఈ జీవితమే పరలోకానికి తీసుకెళ్ళిందని గ్రహించాడు. ఇది లోకానుసారమైంది నాకు వద్దు అనుకున్నాడు. ఎంతమంది లోకానుసారమైన దాన్ని వద్దు అనుకుంటున్నాం మనం? ఏమా అది దేవునికి మనం కూడా ఎగబాటు చేస్తుందని ఎంతమంది గ్రహించలేకపోతున్నారు? హల్లెలూయా. దారినే బయలుదేరి వస్తాం. డబ్బులు కట్ట అక్కడ పడి ఉంటుంది. రక్షణ పొంది ఉండాలి. నువ్వు దాన్ని తీసుకుంటావు, తీసుకోవా? ఏమా 10 ఏళ్ళు కట్ట అక్కడ పడి ఉంది. తీసుకుంటావు, తీసుకోవా? నువ్వు తీసుకుంటావు. హల్లెలూయా. అందుకని అన్నాడు అపవాది గారు అంట, యుక్తి నిలవాడు అంట. అది వేసింది అదే కాను. ఎందుకంటే నీ విశ్వాసాన్ని దెబ్బేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. తొలగించాలని ఆ డబ్బేర చూపించాడు. ఆ డబ్బేర మనం ఏం చేసింది? ఆ కట్ట మీద ఎప్పుడైతే మనం చేయి పెట్టామో మనలో ఉన్నటువంటి ఆత్మ, నువ్వు గ్రహించిన సత్యం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోవటమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఆ 10 ఏళ్ళ కోసం నీకు తోడుగా ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసావు. ఆ దేవుణ్ణి దుఃఖంలో కూడా పెట్టేశావు. ఆయన దుఃఖపడుతుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? ఆ దుఃఖానికి కారకులమైనటువంటి మనము సంతోషంగా జీవించగలమా? దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్త, నువ్వు మామూలు మనిషి కాదమ్మా. రక్షణ పొందడం అంటే నువ్వు మామూలు మనిషి కాదు. రక్షణ పొంది రక్షణకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే ఈ భూమి మీద నీకు అసాధ్యమైనది ఏమి లేదు. నీ దేవుడికే కాదు, ఆ దేవుడే నీతో ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నీకు అసాధ్యమైనది ఏది లేదు. అది గ్రహించాలి. దాన్ని జక్కయ్య గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడంటే లోకానుసారమైన దాన్ని అంతా కూడా వదిలేసుకున్నాడు. అన్యాయం చేశాడంటే అయ్యా ఇదిగో 4 గంటలు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అయ్యా. అసలు 4 గంటలు ఇచ్చే కాదు, నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చేస్తాను అయ్యా. దేవుని దగ్గరకు వచ్చినాక ఎంత మనసు మార్చుకో,
ఎంతకాలం నుంచి వస్తున్నావో నువ్వు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో, ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు మనసు మార్చుకోలేకపోతే ఇక ఆయన మట్టిని చేయగలిగేది ఏమి ఉండదు. నువ్వు గ్రహించు, నువ్వు గ్రహించమ్మా. నీ జీవితాన్ని సరి చేసుకో. నీ జీవితాన్ని సరి చేసుకుంటే ఇదిగో దేవుడు తప్పకుండా నీ పట్ల కనికరం చూపిస్తాడు. చక్కయ్య దేవుడికి వ్యతిరేకమని చేశాడు, చేసినప్పటికీ విడిచిపెట్టాడు కాబట్టి ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, పరలోక రాజ్యములో స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారే పరలోక రాజ్యములో దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? మొట్టమొదటి చదివింది మనం, తన్ను ఎందరు అంగీకరించో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారమును అనుగ్రహించాను. హల్లెలూయా. వారు దేవుని వల్ల పుట్టిన వారే. దేవుని వల్ల పుట్టినటువంటి వారు దేని గురించి ఆలోచన చేస్తారు? దేవుని గురించి ఆలోచిస్తారు. దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచిస్తారు. ఆయన ఎలా జీవించాడో ఆలోచిస్తారు. వారి జీవితాలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. మరి ఎలాంటి జీవితమే మనలో ఉంటుందా? రక్షణ పొందామంటే సరిపోదమ్మా. పరలోక రాజ్యం వెళ్తామంటే అసలు అది వీలు కాదు. గ్రహించు. ఈ రాత్రి కాలం ముందు దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మన జీవితాలను సరి చేసుకుంటాం. మార్చుకోను, నా జీవితం నా ఇష్టం అంటే నీ కర్మ నువ్వే అనిపించుకుంటావు. ఇంకెప్పుడు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడుకైనా నీకు అవకాశం ఉందని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకుంటే నువ్వు ధన్యురాలు అయిపోతావు. సరి చేసుకుంటే నువ్వు ధన్యుడు అయిపోతావు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం ఒక్కసారి తోడుకుందాం, పరిశోధన చేసుకుందాం. వ్యతిరేకమైన ఏదైనా ఉంటే ఈ రాత్రి కాలం మనం దాన్ని వదిలేసాం. ఈ రాత్రి కాలం దాన్ని వదిలేద్దాం. దాన్ని దూరంగా జీవిద్దాం, యేసయ్యకు దగ్గరగా జీవిద్దాం. అటు జీవితం ప్రభు మాకు కూడా పరీక్ష అయిన ఇప్పుడు వరకు మేము ఏమైనా లోకానుసారమైన వాటిలో మేము ఎదుగో మా కళ్ళు మూసిపోయి ఉన్నాయేమో ప్రభు. ప్రేమ అనేది మాలో లేకుండా పోయిందేమో ప్రభు. నువ్వు కావాలి. లోకంలో నాకు ఏది వద్దయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మన పట్ల కనికరమును చూపిస్తాడు. ఈ రాత్రి కాలం ముందు చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి అవకాశాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ప్రార్థన